టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కొత్త సినిమా లెనిన్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య లాంటివాడు, ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ మాత్రం హీరో నితిన్ అని చెప్పడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి అఖిల్ ఇంకేం చెప్పాడు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం లెనిన్. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా ప్రముఖ నటుడు శివాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ ప్రేమ కథపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా అఖిల్ కూడా మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా అఖిల్ తన వ్యక్తిగత జీవితంపై కూడా ఓపెన్ గా మాట్లాడారు. ఇండస్ట్రీలో తనకు ఎక్కువ మంది స్నేహితులు లేరని, తన ఫ్రెండ్స్ సర్కిల్ చాలా చిన్నదని చెప్పారు. అయితే హీరో నితిన్ మాత్రం తనకు ఎంతో మంచి స్నేహితుడని వెల్లడించారు. అంతేకాదు తన మొదటి సినిమాను కూడా నితినే నిర్మించారని గుర్తు చేసుకున్నారు. అందుకే తమ ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని చెప్పారు. ఇక అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడిన అఖిల్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య లాంటి వ్యక్తి, అర్ధరాత్రి అయినా ఫోన్ చేసి మాట్లాడేంత సన్నిహిత సంబంధం మా ఇద్దరి మధ్య ఉంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలు విన్న అభిమానులు రెండు స్టార్ కుటుంబాల మధ్య ఉన్న ఆప్యాయతను ప్రశంసిస్తున్నారు. ఇక తన అభిమాన హీరో ఎవరు అనే ప్రశ్నకు కూడా అఖిల్ ఎలాంటి సందేహం లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరును చెప్పారు. చిన్నప్పటి నుంచి మహేష్ బాబు నటన అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా పోకిరి సినిమాను ఎన్నిసార్లు చూసానో కూడా లెక్కలేదని అన్నారు. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అఖిల్ తెలిపారు. అంతేకాదు తన కుటుంబం గురించి మాట్లాడినప్పుడు అఖిల్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో నిజమైన హీరో, తనకు అతిపెద్ద స్ఫూర్తి తన తండ్రి అక్కినేని నాగార్జునేనని చెప్పారు. ఇక ఆయన క్రమశిక్షణ, పని పట్ల అంకిత భావం, అభిమానులను గౌరవించే తీరు తనను ఎప్పుడూ ప్రేరేపిస్తాయని అన్నారు. ముఖ్యంగా నాగార్జునకు ఇప్పటికీ ఉన్న మహిళా అభిమానుల సంఖ్యను చూసి ఆశ్చర్యపోతుంటానని నవ్వుతూ చెప్పారు. తల్లి గురించి మాట్లాడినప్పుడు కూడా అఖిల్ ఎంతో ప్రేమగా స్పందించారు. అమ్మ నాకు అమ్మ మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు కూడా. నేను ఎక్కడ ఉన్నా రోజుకు కనీసం ఒక్కసారైనా ఆమెతో మాట్లాడతాను. నా జీవితంలో నాకు అతి పెద్ద సపోర్ట్ అమ్మే అని తెలిపారు. ఇక ఈ మాటలు విన్న అభిమానులు అఖిల్ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇస్తాడో అర్థమవుతుందని కామెంట్లు చేస్తున్నారు. అన్నయ్య నాగ చైతన్యతో తన అనుబంధం గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. నాగ చైతన్య ఎప్పుడు తనపై ఆధిపత్యం చూపే అన్నయ్యలా ఉండడని, ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటామని అన్నారు. ఇక సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు తమ స్నేహితులతో కలిసి ట్రిప్స్, వెకేషన్లకు వెళ్తుంటామని, కుటుంబంతో గడిపే ప్రతి క్షణాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా రామ్ చరణ్, నితిన్, మహేష్ బాబు గురించి ఆయన చెప్పిన మాటలు ఆయా హీరోల అభిమానులను కూడా ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు మరోసారి అభిమానుల ముందుకు రావడం విశేషంగా మారింది. ఇక సినిమా విషయానికి వస్తే వరుస పరాజయాల తర్వాత అఖిల్ కు లెనిన్ సినిమా చాలా కీలకంగా మారింది. ఇక ఈ సినిమాతో ఆయన బలమైన కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై కూడా పాజిటివ్ బజ్ అయితే ఏర్పడింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. మొత్తానికి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ అక్కినేని పంచుకున్న ఈ వ్యక్తిగత విషయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ను పెద్దన్నయ్యగా, నితిన్ ను బెస్ట్ ఫ్రెండ్ గా, మహేష్ బాబును తన అభిమాన నటుడిగా పేర్కొనడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.